గిట్ లైఫ్ సైకిల్ మనకు గిట్లో డయాగ్రామ్లో ఈ విధంగా ఉంటుంది. మీరు ఇక్కడ చూస్తున్నారు ఫస్ట్ రిపాజిటరీ అంటే అది మనకు రిపాజిటరీ గిట్ హబ్లో ఉంటాయి. ఈ రిపాజిటరీస్ అన్ని నెంబర్ ఆఫ్ రిపాజిటరీస్ అని మనం గిట్ హబ్లో పెట్టుకోవచ్చు. గిట్ హబ్ ఎలా చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇక్కడ రిపాజిటరీ అనేది గిట్ హబ్లో ఉంటుంది. ఈ గిట్ హబ్లో ఉండేటటువంటి రిపాజిటరీని ఫస్ట్ టైం మనం క్లోన్ చేసుకోవాలి. అంటే క్లోన్ అనే కమాండ్తో ఫస్ట్ టైం మనం రిపాజిటరీని పుల్ చేసుకున్నట్లయితే మనం క్లోన్ అని ఆపరేషన్ని చేస్తాము. ఈ క్లోన్ చేసుకున్నప్పుడు ఫస్ట్ టైం అయితే గిట్ క్లోన్ అనే కమాండ్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ టైం నుంచి ఆ తర్వాత టైమ్స్ నుంచి మనం గిట్ పుల్ అనే కమాండ్ని యూజ్ చేసుకుంటూ ఉంటాము. ఫస్ట్ టైం కాబట్టి క్లోన్ ఆపరేషన్. ఇక్కడ మీరు క్లోన్ ఆపరేషన్ అనేది ఈ డయాగ్రామ్లో చూస్తున్నారు. అలాగే ఆ క్లోన్ ఆపరేషన్ జరిగినప్పుడు మనకు వర్కింగ్ కాపీ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఆ వర్కింగ్ కాపీలో మనం ఉండేటటువంటి ఫైల్స్ని యాడ్ చేయొచ్చు, మూవ్ చేయొచ్చు, ఎడిట్ చేయొచ్చు. ఇక్కడ ఉండే ఈ క్లోన్ ఆపరేషన్ అయిన తర్వాత వర్కింగ్ డైరెక్టరీలోకి క్లోన్లో ఆ రిపాజిటరీలో ఏ ఫైల్స్ ఉన్నాయో అవి వర్కింగ్ డైరెక్టరీలోకి కాపీ అవుతాయి. ఆ కాపీ అయినటువంటి ఫైల్స్ని మనం ఎడిట్, యాడ్, మూవ్ ఇలాంటి ఆపరేషన్స్ చేయొచ్చు. ఎడిట్, యాడ్, మూవ్ చేసిన తర్వాత వాటిని మాడిఫై వర్కింగ్ కాపీకి తీసుకెళ్తాము. ఇక్కడ మనం స్టేటస్ అండ్ డిఫరెన్స్ ఆపరేషన్స్ని చూడవచ్చు. నెక్స్ట్ రివ్యూ చేసి చేంజెస్ని ఇక్కడ మనకు మాడిఫై వర్కింగ్ కాపీ యాడింగు, ఎడిటింగు ఇవన్నీ ఇక్కడే జరుగుతూ ఉంటాయి. అంటే ఒకసారి క్లోన్ చేసుకున్న ఆపరేషన్ వర్కింగ్ డైరెక్టరీలోకి మనకు ఆ ఫైల్స్ అన్నీ ఆ క్లోన్లో ఉండేటటువంటి రిపాజిటరీలో ఉండే ఫైల్స్ అన్నీ మనకు డౌన్లోడ్ అవుతాయి. అక్కడి నుంచి మనం మాడిఫై వర్కింగ్ కాపీ అనే ఆప్షన్ దగ్గర నుంచి మనం ఎడిట్, యాడ్, ఈ ఆపరేషన్స్ చేసి తర్వాత మనం ఇక్కడ స్టేటస్ చూసుకుంటాము. ఒకసారి కమిట్ చేసే ముందు ఆ చేంజెస్ని రివ్యూ చేసుకుంటాము. రివ్యూ చేసుకున్న తర్వాత కమిట్ చేస్తాము. ఆ ఫైల్స్ని కమిట్ చేసి ఎవ్రీథింగ్ ఫైన్గా ఉన్నట్లయితే అప్పుడు మనం ఆ చేంజెస్ని రిపాజిటరీకి పుష్ చేస్తాము. మీరు ఇక్కడ చూడొచ్చు కమిట్ చేంజెస్ దగ్గర పుష్ ఆపరేషన్ అనేది జరుగుతుంది. ఒకవేళ మనం కమిటింగ్ తర్వాత కూడా మనం ఏదైనా రాంగ్ ఈ ఫైల్స్లో ఏదైనా రాంగ్ని రియలైజ్ చేసినట్లయితే దానికోసం మనం లాస్ట్ కమిట్ని తీసుకొని దానిని కరెక్ట్ చేసి మరలా పుష్ చేస్తాము. ఇక్కడ ఏం చేస్తామంటే ఫిక్స్ మిస్టేక్స్ అని ఉంది. కమిట్ చేసిన తర్వాత అమెండ్ చేసి మరలా ఫిక్స్ చేస్తాము మిస్టేక్స్ని. ఆ తర్వాత మనం పుష్ ఆపరేషన్ని చేస్తాము. ఇది మనకు రొటీన్గా జరిగేటటువంటి గిట్ లైఫ్ సైకిల్ ఇలా ఉంటుంది. ఫస్ట్ టైం క్లోన్ చేసుకుంటాము, ఆ తర్వాత నుంచి పుల్ చేసుకుంటాం. పుల్ అనే కమాండ్ని యూజ్ చేస్తాం. ఫస్ట్ గిట్ క్లోన్ అనే కమాండ్ని యూజ్ చేసుకుంటాం. ఈ కమాండ్స్ నుండి నెక్స్ట్ వీడియో నుంచి చూద్దాము. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని, మీకు ఫర్దర్ నోటిఫికేషన్స్ వస్తుంటాయి. థ్యాంక్ యూ.